హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ భూషణ్స్ ఛానల్. తెలుగు వీక్షకులందరికీ నమస్కారములు. మీరు ఎంతవరకు కనుక ఎస్ఎస్ భూషణ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి ఎస్ఎస్ భూషణ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ వల్ల నేను ₹1 కూడా అదనంగా సంపాదించడం లేదు. నేను ఎక్కడో కార్గిల్ కొండల్లో పోయి యుద్ధం చేయడానికి నాకంత కండలు లేవు కనుక నేను ఈ రకమైనటువంటి సోషల్ సర్వీస్ చేయదలుచుకున్నాను. తప్పకుండా ఇవి అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తూ, ఇంతకు ముందు మనం 22 చాప్టర్స్ మనం నేర్చుకున్నాం గ్రామర్కి సంబంధించి. అందులో ప్రిపోజిషన్స్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే చాప్టర్ కూడా ప్రిపోజిషన్సే. అయితే ఇది టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్లో ఉన్నటువంటి రకాల గురించి ఏంటి, ఆ ప్రిపోజిషన్స్ లో రకాలు. వాస్తవానికి అయితే ఇది ఎప్పుడు చెప్పాలండి ఈ చాప్టర్? ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రిపోజిషన్స్ ఇట్ సెల్ఫ్ ఐ షుడ్ డీల్ విత్ దిస్ చాప్టర్. బట్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అమంగ్ ద వ్యూవర్స్ ఆర్ ద లెర్నర్స్, I want to teach this chapter now. వీక్షకులు గందరగోళం లేకుండా ఉండడానికి ఈ చాప్టర్ని ఇప్పుడు చెప్తున్నా. అంటే వాస్తవానికి ఈ పేర్లు అనేవి మనకు ముఖ్యం కాదండి. మనం రైట్ కాంటెక్స్లో రైట్ ప్రిపోజిషన్ యూజ్ చేసామా లేదా అన్నటువంటిదే ముఖ్యం. అందులో భాగంగానే అయినప్పటికీ కూడాను అంటే కొద్దో గొప్ప ఇంగ్లీష్కి సంబంధించి లోతుగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది అవసరం కనుక ఆ రకాల గురించి కూడాను నేర్చుకుందాం. This is chapter part 4 of my prepositions videos. Okay? Now coming to simple prepositions. Simple prepositions అంటే ఆ పేరులోనే ఉంది, సింపుల్ గా ఉన్నటువంటి. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సింగిల్ వర్డ్స్, ఒక్క వర్డ్ మాత్రమే ఉంటుంది, ఒక పదం. ఇన్, ఎట్, ఆఫ్, బై, ఆన్, ఫ్రమ్, టు, విత్, టిల్ ఎట్సెట్రా. వీటిని సింగిల్ ప్రిపోజిషన్స్ అని అంటారు. అంటే నా భాషలో అయితే సింగిల్, కానీ మొత్తానికి మన పెద్దలు నిర్ణయించింది ఏమిటంటే సింపుల్ ప్రిపోజిషన్స్. Example, Ritu is waiting at the bus stop. Okay. Santan is in the classroom. Jayanti came to me on the evening of 13th September. On, off, in, at. ఇవన్నీ కూడా సింపుల్ ప్రిపోజిషన్స్. నెక్స్ట్ వన్, కాంపౌండ్ లేదా కాంప్లెక్స్ అని అంటారు. మనం కాంపౌండ్ కాంప్లెక్స్ అంటే వెళ్ళొద్దండి. కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ ప్రిపోజిషన్స్ composed of two separate prepositions. రెండు వేరు వేరు ప్రిపోజిషన్స్, టూ సెపరేట్ ప్రిపోజిషన్స్. వాటి మధ్యలో గ్యాప్ లేదా స్పేస్ అనేది కూడా ఉండాలి. ఆ రెండు వేరు వేరు కానీ అది ఒకటిగానే పరిగణించేటప్పుడు దానిని కాంపౌండ్ ప్రిపోజిషన్ అని అంటాం. అంటే ప్రయర్ టు, బికాస్ ఆఫ్, అకార్డింగ్ టు, ఫార్ ఫ్రమ్, యాజ్ పర్. ఓకే. Jalaja was at the airport prior to my arrival. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పటికే జలజ ఉంది. సో ప్రయర్ టు అంటే నేను వెళ్ళక ముందే అని అర్థం. ప్రయర్ టు మై అరైవల్. లోకేష్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ హిస్ నెగ్లిజెన్స్. బికాస్ ఆఫ్ ఎందుకంటే అని మనం తెలుగులో అంటాం కదా, ఆడి నిర్లక్ష్యం వల్ల పోయాడు వాడు. నెక్స్ట్, శేషు గోస్ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ లాస్. ఉన్న చట్టాలకు లోబడి ఆయన నడుచుకుంటాడు అనేటువంటి యాజ్ పర్ అని అర్థం. యాజ్ పర్ అంటే లోబడి అని ఇక్కడ మన అర్థం అయితే. సో ఇవి ఏమనుకున్నాం, కాంపౌండ్. ఏంటివి? రెండు సెపరేట్ ప్రిపోజిషన్స్, మధ్యలో స్పేస్ ఉంటుంది. ఆ రెండింటిని ఒకటిగానే పరిగణించాలి. డబుల్ ప్రిపోజిషన్స్ అంటే కంపోజ్డ్ ఆఫ్ టూ ప్రిపోజిషన్స్ టు ఫార్మ్ వన్ బట్ దే ఆర్ జాయిన్డ్ టుగెదర్. ఆ రెండు కూడా ఒకటిగా పరిగణించడమే కాక అవి రెండు స్పేస్ ఉండదు మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్, విత్ ఇన్, అవుట్ సైడ్, త్రూ అవుట్, ఇన్సైడ్. దీన్ని డబుల్ ప్రిపోజిషన్ అని కొంతమంది ఇంగ్లీష్ టీచర్స్ అంటారు. ద బ్యాటరీ లైస్ విత్ ఇన్. బ్యాటరీ అనేది కొంత లోపల ఉంది, ఇంక వేరేగా బ్యాటరీ ఇవ్వరు. అది ఫోన్ కావచ్చు, మా ఇంకొక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏదైనా కావచ్చు, అందులోనే బ్యాటరీ ఉంది అని చెప్పేటప్పుడు అలా వాడతాం. లైస్ విత్ ఇన్. ఐఎమ్ ఇన్సైడ్ ద హౌస్. వేర్ ఆర్ యూ? ఐఎమ్ ఇన్సైడ్ ద హౌస్. ఎక్కడున్నావు? ఇన్సైడ్. ఐఎమ్ అవుట్ సైడ్. Neetu never goes outside without the company of Yashoda. Outside, without. Double prepositions. Appudu was shouting throughout Subbadu's speech. Subbadu was giving some speech. ఏదో స్పీచ్ ఇస్తున్నాడు. ఆ స్పీచ్ ఆద్యాంతము అరుస్తున్నాడు. త్రూ అవుట్ అనడానికి ఇది ఒక ఉదాహరణ. కొంతమంది ఉండలేరు, ఏదో అరుస్తూ ఉంటుంటారు స్పీచ్. సో ఇలాంటప్పుడు ఏమి వాడేది? త్రూ అవుట్. మొత్తానికి ఇది డబుల్ ప్రిపోజిషన్. డబుల్ ప్రిపోజిషన్ అంటే two prepositions to form one and there is no space between these two. Okay, joined together.
నెక్స్ట్ వన్ పార్టిసిపియల్ ప్రిపోజిషన్స్. పార్టిసిపియల్ మనం వెబ్ ఫార్మ్స్ నేర్చుకునేటప్పుడు పార్టిసిపల్స్ అంటే ఏంటో అని గుర్తుంచుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ ఇంగ్ ఫామ్ అని గుర్తుంచుకోండి చాలు. ఆ తర్వాత అనమాట నా మిగతా వీడియోస్ నాకు సంబంధించి నా ఛానల్లో ఎస్ఎస్ పోషన్ ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను వెబ్ ఫార్మ్స్ గురించి. గ్రామర్ 6 to 15 వరకు చూడండి, చాలా ఉన్నాయి వెబ్ ఫార్మ్స్ మీద, దయచేసి చూడండి. సో ఇప్పుడు సింపుల్గా ఏంటంటే ప్రెసెంట్ పార్టిసిపల్స్ ఆఫ్ వర్బ్స్ యూజ్డ్ వితౌట్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ అటాచ్డ్ టు దమ్. ప్రెసెంట్ పార్టిసిపల్స్ వెబ్స్ తాలూకా ప్లెయిన్ వెబ్ తాలూకా ప్లెయిన్ వెబ్కి ఒక ఇంగ్ ఫామ్ చేర్చాము. సో ఇవి ఎలా వాడుతున్నాము అని అంటే ఇవి నౌన్తో కానీ ప్రొనౌన్తో కానీ వాడడం లేదు. అలాంటప్పుడు ఇవి చూడండి ఎలా ఇక్కడ రిగార్డింగ్, నాట్ విత్ స్టాండింగ్, ఇంక్లూడింగ్, ఎక్స్క్లూడింగ్. ఎక్స్క్లూడ్ అంటే వెర్బ్, సో అక్కడ ఇంగ్ ఫామ్ పెట్టాం. కన్సిడర్ వెర్బ్, ఇంగ్ ఫామ్ పెట్టాం. ఇలా అన్నమాట వీటిని మనం ఏమని చెప్పుకుంటామంటే పార్టిసిపియల్ ప్రిపోజిషన్స్ అని అంటాము. రిగార్డింగ్ యువర్ ఎంక్వైరీ, I regret to say that the website is not opening or the website is crashed. For example, you are making an inquiry. ENQUIRY ఎంక్వైరీ అంటే బాగట చేయడం, జస్ట్ పొడిగా కొన్ని విషయాలు అడగడం. INQUIRY ఎంక్వైరీ అంటే కాస్త లోతుగా అడగడం, దాదాపు దర్యాప్తు అని అర్థం. మళ్ళీ ప్రోబింగ్ అంటారు, దర్యాప్తు అంటే అంత వదిలేంటి, ఎంక్వైరీ అంటే కాస్త లోతుగా. సరే, అడ్మిషన్స్ గురించి నువ్వు నాకు అడిగావు, ఏమని చెప్పాను? I regret to say that the website is not opening. వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదని చెప్పవలసి వస్తున్నందుకు చింతిస్తున్నాను. మొత్తానికి రిగార్డింగ్ యువర్ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీకి సంబంధించి అని ఇక్కడ సంబంధించి. బ్యారింగ్ ద స్కఫుల్ బిట్వీన్ ద 2 persons, ద పోలింగ్ వెంట్ ఆన్ స్మూత్లీ. బ్యారింగ్ ద స్కఫుల్ అంటే అక్కడ బ్యారింగ్ అని అంటే అది తప్ప, ఆ ఒక్క ఇష్యూ తప్ప. స్కఫుల్ అంటే పెనుగులాట, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి, తోపులాట, అటు ఇటు డిషం ఉంటాయి, చిన్నవన్నీ కామన్. పోలింగ్ అన్న తర్వాత లేకపోతే మధ్య ఉండదు. సో barring the scuffle between the 2 persons, the polling went on smoothly. ఏవో ఆ స్కఫుల్, ఆ పెనుగులాట ఆ ఒక్కటి తప్ప మిగతాదంతా బాగానే వెళ్ళింది అనేటప్పుడు బ్యారింగ్ ఈజ్ కాల్డ్ పార్టిసిపియల్ ప్రిపోజిషన్. Papu has been playing PUBG during council sessions. When the assembly sessions are going on, this so-called Papu has been playing PUBG. ఏదో గేమ్ ఆడుకుంటున్నాడు. ఎందుకంటే సెషన్స్ అన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటివి కదా, ప్రజల బాధలు ఇవి పప్పు గడికి పట్టవు కనుక వాడు ఆడుకుంటున్నాడు. వాడికి అక్కడ ఖాళీ సమయం దొరికింది, ఇంట్లో బాధల నుండి విముక్తి కలిగి వాడు అక్కడ అసెంబ్లీ సెషన్స్లో అక్కడ కౌన్సిల్ చాలా హాయిగా ఉన్నట్లుగా ఉండటం వల్ల వాడు అక్కడ ఆడుకుంటాడు. మొత్తానికి డ్యూరింగ్ అక్కడ లో, ఆ సమయంలో అని అర్థం. ఇక్కడ డ్యూరింగ్ అనేటప్పుడు ఇది పార్టిసిపియల్ ప్రిపోజిషన్. నెక్స్ట్, గోపాల్ విల్ యాక్ట్ యాజ్ ప్రిన్సిపల్ పెండింగ్ ఫర్దర్ ఆర్డర్స్ ఫ్రమ్ ద కోర్ట్. నేను ప్రిన్సిపాల్ కాదు, నువ్వు ప్రిన్సిపాల్ అని చెప్పి అన్నారు. అయితే అప్పుడు అందరికి గోపాల్ ఉంటాడు, పెండింగ్ ఫర్దర్ ఆర్డర్స్ ఫ్రమ్ ద హైకోర్ట్. సో హైకోర్ట్ ఆర్డర్స్ లోబడి అంటే పెండింగ్ అంటే అక్కడ తాత్కాలికంగా అలా ఉంది అంటే ఇంకా పెండింగ్, హైకోర్టులో ఏం ఆర్డర్ వస్తుందో ఫైనల్ ఆర్డర్ తెలియదు. సో అలాంటప్పుడు అనమాట పెండింగ్ వర్డ్ అనేది వాడతాం. ఇది పార్టిసిపియల్ ప్రిపోజిషన్. ఐ షల్ మ్యారీ యూ అట్ సెయింట్ మేరీస్ చర్చ్ రెస్పెక్టింగ్ యువర్ ప్రపోజల్. నీ ప్రపోజల్ని గౌరవించి నేను నిన్ను సెయింట్ మేరీస్ చర్చ్ దగ్గర చేసుకుంటాను. లేదంటే నువ్వు తిండి మానేస్తానంటూ, చచ్చిపోతానంటూ, పెళ్లికి ముందే చచ్చిపోతే ఇంక పెళ్లి తర్వాత ఇంకెంత హింస ఉంటుందో, అందుకని నేను నీ ప్రపోజల్కి అనుగుణంగా ఐ షల్ మ్యారీ యూ అట్ సెయింట్ మేరీస్ చర్చ్ రెస్పెక్టింగ్ యువర్ ప్రపోజల్. సో రెస్పెక్టింగ్, యాక్చువల్లీ దిస్ మస్ట్ బి pronounced as respecting your proposal. So all these are called participial prepositions. So once again, simple preposition means remember as single word. Next, compound preposition means composed of two prepositions, two separate prepositions, composed of two separate prepositions but taken as a whole. ఒకటిగానే ఉన్నప్పటికీ అందులో రెండు వేరుగా ఉంటాయి. డబుల్ ప్రిపోజిషన్ అంటే రెండు ఉంటాయి, రెండు కలిసి ఉంటాయి అంతే. పార్టిసిపియల్ అంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అనేది వస్తుంది. దయచేసి ఎస్ఎస్ పోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి, లింక్స్ అందరికీ పెట్టండి. నేను దీనివల్ల ఏంటి సంపాదించుకోవట్లేదు, ఒకవేళ ఏదైనా సంపాదించినట్లయితే తప్పకుండా ఇది విద్యార్థులకే అంకితం. థ్యాంక్ యూ.